హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన మార్కెట్లో ఇంత విపరీతమైన ఫాల్ ఏంటి? ఈరోజు సడన్గా మిగిలిన ఏ మార్కెట్స్లో కూడాను ఎంత సివియర్ ఫాల్ లేదు, కానీ మన మార్కెట్స్లో ఎందుకు ఇంత సివియర్ ఫాల్ వచ్చింది? 3 గంటల తర్వాత ఒకేసారి 200 పాయింట్లు విత్ ఇన్ 5 minutesలోనే 200 పాయింట్స్ ఫాల్ అయింది నిఫ్టీ. అయితే 23,750 దగ్గర స్టేబుల్గా ట్రేడ్ అవుతున్న నిఫ్టీ సడన్గా విత్ ఇన్ 5 minutesలో 23,550 లెవెల్స్కి పడిపోయింది. సో ఎందుకు అంత సివియర్గా ఫాల్ అయింది? ట్రంప్ దగ్గర నుంచి ఏదైనా కంప్లీట్గా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయా, లేదంటే ఇరాన్ రెట్రాలియేట్ చేస్తూ డైరెక్ట్గా యుఎస్ మీద అటాక్ చేసిందా? అటువంటి ఆందోళనకరమైన అంశాలు ఏమైనా ఉన్నాయి మన మార్కెట్లో? పైగా మనం మార్నింగ్ నుంచి గమనిస్తూ ఉంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గుతూ వస్తున్నాయి. $99-100 దగ్గర ఉన్న ఆయిల్ ప్రైసెస్ ఈ రోజు మార్నింగ్ అయితే మన మార్కెట్లో ఓపెనింగ్ అయ్యి మార్కెట్లో ట్రేడ్ అయ్యే టయానికి కూడాను $92-93 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడైతే $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ పరంగా మనం ఏదైతే ఆందోళన పడుతున్నామో ఆ ఆయిల్ ప్రైసెస్ ఏమో మనకు అనుకూలమైన ప్రైస్లోనే నడుస్తున్నాయి. ఇరాన్ యుఎస్ మధ్య డిస్కషన్స్ అవి పూర్తిగా ఒక డీల్ అయితే అవ్వలేదు, కానీ బట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి అనే న్యూస్ మాత్రము ఫ్లో అవుతూ ఉంది. కానీ మన మార్కెట్లు మాత్రము ఇవేమి పట్టించుకోలేదు, సివియర్గా ఫాలో అయినాయి. ఎందుకు ఫాలో అయినాయి అంటే సింపుల్ రీజను. ఒకటి, మార్కెట్ అవర్స్లో మనకి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే మన రెయిన్ఫాల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎస్టిమేట్ చేసింది ఎల్నినో కారణంగా 92% వరకు రెయిన్ఫాల్ ఉండొచ్చు. అంటే 100% రెయిన్ఫాల్ ఉండదు, ఒక 8% డ్రాప్ అవుతూ 92% వరకు రెయిన్ఫాల్ ఉండొచ్చు అని చెప్పేసి లాస్ట్ 2 to 3 months నుంచి మనకు ఆ న్యూస్ ఫ్లో అవుతూనే ఉంది మార్కెట్లో. మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు అప్డేట్ చేస్తున్నారు ఆల్రెడీ. అయితే ఈరోజు సడన్గా మార్కెట్ అవర్స్లో ఆఫ్టర్నూన్ సెషన్లో అనుకుంటాను వాళ్ళు 92% కాదు రీఎస్టిమేట్ చేశాము, ఎల్నిలో కాస్త ఎక్స్టెండ్ అవుతుంది, అది 90% మాత్రమే రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. ఓకే, ఈ 2% డ్రాప్ అనేది మార్కెట్ని అంత సివియర్గా ఇంపాక్ట్ చేస్తుందా అంటే అంత సివియర్గా ఉండకపోవచ్చు ఇప్పటికిప్పుడే, కానీ రాబోయే రోజుల్లో కన్జంప్షన్ అనేది తగ్గే అవకాశం ఉంది. కన్జంప్షన్ తగ్గుతూ దాంతో పాటుగా ఇన్ఫ్లేషన్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాని కారణంగానే మన మార్కెట్లు కాస్త తడబాటు గురైనని చెప్పుకోవచ్చు. అయితే 23,900 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్న మన మార్కెట్లో మార్నింగ్ అవర్స్లో ఈ న్యూస్ తర్వాత ఒక 200 పాయింట్స్ 150 పాయింట్స్ డౌన్ అయింటే ఒక అర్థం ఉంది. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పడడానికి కారణం మాత్రము ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్. ఎంఎస్సిఐ ఇండెక్స్ మోర్గాన్ స్టాన్లీ కాంపోజిట్ ఇండెక్స్లో వాళ్ళు ఎవ్రీ 3 monthsకి కొన్ని స్టాక్స్ని ఇంక్లూడ్ చేయటం, కొన్ని స్టాక్స్ని ఎక్స్క్లూడ్ చేయడం చేస్తూ ఉంటారు. అది June 1st రికార్డ్ డేట్గా ఇంతకుముందు మనకు డిక్లేర్ చేస్తున్నారు. అది May 12th డిక్లేర్ చేశారు. కాకపోతే ఈ రీజిక్ ఇంపాక్ట్ అంతా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో లేదంటే లాస్ట్ బిఫోర్ ట్రేడింగ్ సెషన్లో మాత్రమే కనిపిస్తుంది. సో దాంతో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన ఈ సెల్ ఆఫ్ తోటి మార్కెట్లో ఏదైతే రీజిక్ జరిగే స్టాక్స్ ఉన్నాయో వాటితో సెల్ ఆఫ్ తోటి మిగిలిన స్టాక్స్లోకి ఎక్స్టెండ్ అయింది. మీరు చూస్తే కనుక 23 సెక్టార్స్ నిఫ్టీలో లిస్ట్ అయిన 23 సెక్టార్స్లో ఈరోజు 2 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయినాయి, మిగిలిన 21 సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఆ 2 సెక్టార్స్ కూడాను మార్నింగ్ నుంచి కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నటువంటి మిడ్ అండ్ స్మాల్ ఐటీ సెక్టార్ కంపెనీస్, అట్లనే లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్. ఈ 2 సెక్టార్స్ మాత్రమే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. రిమైనింగ్ అన్ని సెక్టార్స్ కూడాను ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక నిఫ్టీ 50 స్టాక్స్ విషయానికి వస్తే జస్ట్ 7 స్టాక్స్ మాత్రమే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. రిమైనింగ్ 43 స్టాక్స్ ఈరోజు సివియర్ రెడ్లో క్లోజ్ అయినాయి. సో పవర్ గ్రిడ్ అయితే 4% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఇండిగో రిజల్ట్స్ రావాల్సిన ఇండిగో ఇంటర్గ్లోబ్ ఏవియేషను అది 3.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ కానీ, M&M కానీ, హిందాల్కో కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, కోల్ ఇండియా అన్నీ కూడాను మోర్ దెన్ 1% నెగిటివ్లో క్లోజ్ అయినాయి. మనకి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఎల్ఎన్టీ. మనం ప్రధానంగా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే మేజర్ ఐటీ స్టాక్స్ మాత్రమే ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మార్నింగ్ అవర్స్లో ఇన్ఫోసిస్ కూడాను పాజిటివ్గా ఉంది, సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి అది కూడా నెగిటివ్లోకి జారుకుంది. టీసీఎస్ కూడాను ఆల్మోస్ట్ 2% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్న టీసీఎస్ మార్నింగ్ అవర్స్లో సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి 1.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూడాలంటే ఈరోజు బ్యాక్ టు బ్యాక్ అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు సెల్ ఆఫ్ చూసాము. ఈ రోజు మన మార్కెట్ని ప్రభావితం చేసింది ఈ 2 రీజన్స్ అయినా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అప్డేటు, అట్లానే ఎంఎస్సిఐ
రీజిగ్. ఈ రెండేనా అంటే దాంతో పాటుగా ఇంతకుముందు రోజుల నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడాను ఈ రోజు యాడ్ ఆన్ ఫ్యాక్టర్ అయింది. సో ఎఫ్ఐఐ కూడాను కంటిన్యూగా సెల్ చేయడంతో మన మార్కెట్లు తిరిగి కోలుకునే అవకాశం మాత్రం రాలేదు. ఎఫ్ఐఐస్ మన మార్కెట్ నుంచి చాలా ఎక్కువ మొత్తంలోనే మనీని విత్డ్రా చేస్తూ పోతూ ఉన్నారు. మే మంత్లో ఇప్పటి వరకు, అంటే ఇదే లాస్ట్ డేట్ అనుకోండి, నిన్న ట్రేడింగ్ సెషన్ వరకు వాళ్ళు చూస్తే 35,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ విత్డ్రా చేసుకుంటే ఏప్రిల్ మంత్లో 70,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ విత్డ్రా చేసుకున్నారు. మార్చ్ మంత్లో అయితే అత్యధికంగా 122,500 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ విత్డ్రా చేసుకున్నారు. ఓవరాల్గా ఇప్పటి వరకు 2,65,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఈ క్యాలెండర్ ఇయర్లో 2026 క్యాలెండర్ ఇయర్లో వాళ్ళు విత్డ్రా చేసుకోవడం చూసాము. ఇది కూడాను మన మార్కెట్ని సివియర్గా ప్రభావితం చేస్తూ ఉంది గత 5-6 నెలల నుంచి. 5-6 నెలల నుంచే కాదు, ఆల్మోస్ట్ 1.5 years. 2024 అక్టోబర్లో వీళ్ళ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఆ అక్టోబర్ మంత్లో వీళ్ళు 114,000 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు 2024 అక్టోబర్లో. అక్కడి నుంచి మంత్ ఆన్ మంత్ కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సెల్లింగ్ యాక్టివిటీ కూడాను మన మార్కెట్లో ఈ రోజు ఇంటెన్సిఫై అయ్యి ఉండొచ్చు. ఆ డేటా వస్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, ఇవి ప్రధానంగా మన మార్కెట్ ఈరోజు పతనం అవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే మండే మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మండే విషయానికి వస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏ విధంగా టర్న్ అవుతాయి అని దాన్ని బట్టి మన మార్కెట్లు మండే పొజిషన్ తీసుకోవచ్చు. అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో సెల్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ రోజు, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన సెల్ ఆఫ్ మాత్రం మండే మార్నింగ్ కాస్త రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మాత్రము $90-91 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అట్లానే ఇండియన్ రూపీ వర్సెస్ యుఎస్డి కూడాను 95.5, 95.6 రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో కాబట్టి ఆ రెండు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది మన మార్కెట్ పరంగా చూస్తే. దాంతోపాటుగా ఈ ఇరాన్ యుఎస్ డీల్ ఏదైతే ఉందో అది ఒక కొలిక్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. రెండు పార్టీలు కూడాను సానుకూలంగానే ఉన్నట్టుగా కనపడతా ఉంది. వాళ్ళు ఏదైనా ముందుకొచ్చి డీల్ కుదుర్చుకుంటాము అని చెప్పి టైం లైన్ కనుక చెప్పగలిగితే మార్కెట్లు దాన్ని పాజిటివ్గా తీసుకొని మండే మార్నింగ్ మాత్రము కాస్త పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఓకే, ఇది ఓవరాల్గా మనం మార్కెట్ల గురించి మాట్లాడుకోవాలంటే. సరే, మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఒకసారి చార్ట్ చూసి అబ్జర్వ్ చేయాలంటే ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన ఫాల్ కనుక మండే కంటిన్యూ అయితే 23,300 నుంచి 23,350 లెవెల్ వరకు కూడాను డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా కాస్త బౌన్స్ బ్యాక్ అయితే మండే మార్నింగ్ కనుక కాస్త బౌన్స్ బ్యాక్ అయితే అనుకూల అంశాలు కాస్త ప్లే చేసి బౌన్స్ బ్యాక్ అయితే కనుక ఈ 200 పాయింట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో ఆ 200 పాయింట్స్ క్విక్గా రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంటే 23,750 లెవెల్స్ వరకు కూడాను క్విక్గా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఈ రెండు లెవెల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లోయర్ లెవెల్ వచ్చేసి 23,350, దాన్ని క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే కనుక మరలా ఒకసారి 23,000 టెస్ట్ చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా మండే మార్నింగ్ కాస్త పాజిటివ్గా ఓపెన్ అయితే 23,750 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. అది నిఫ్టీ పరంగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే. ట్యూస్డే మనకి ఎక్స్పైరీ ఉంది, June 2 నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. కాబట్టి మనము మండే ట్రేడ్ ఏదైనా చేయాలి అంటే 23,300 కానీ 23,350 కానీ, లేదు క్విక్గా 23,450 లెవెల్స్ వరకు ఏదైనా డ్రాప్ అవుతూ ఉంటే మనము 23,000 అండ్ బిలో లెవెల్కి సంబంధించిన పిఈని మనము స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకోవచ్చు. ఏది సెల్ చేసినా సరే మార్కెట్లో ఈరోజు ఫాల్ చూసారు కదా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో, మనము అటువంటి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి అంటే, అటువంటి సివియర్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్లో మనము సమిధలుగా మారకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఆ స్టాప్ లాస్ డబుల్ ద ప్రైసు. మీరు 10 రూపీస్ మీద 15 రూపీస్ మీద సెల్ చేశారు అంటే దాన్ని 20 రూపీసు 30 రూపీసు స్టాప్ లాస్, అంటే డబుల్ ద ప్రైసు. మీరు ఏ ప్రైస్కి అయితే అమ్మారో ఆ ప్రైస్ కంటే డబుల్ ద ప్రైస్ మీరు స్టాప్ లాస్ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.